ప్రేక్షకులకు నమస్కారం. మా మిత్రుడు ప్రముఖ న్యాయవాది నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు గారు, రాష్ట్ర కాంగ్రెస్ పదాధికారులు, ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ రాజేశ్వరరావు గారు, పరశురాం మిత్రుడు, సిటీ కాంగ్రెస్ నాయకుడు. మిత్రులారా, విజయవాడ నగరానికి సుదీర్ఘకాలం పాటు రాజకీయ కార్యకర్తగా, నాయకుడిగా నేను విజయవాడ వార్తలకి, ప్రజలకి చేరేయడానికి మీరు మన ఇద్దరము సాక్షిభూతంగా ఉన్నాం. ఈ నగరానికి నా దృష్టికి వచ్చిన విషయాలను మీ ద్వారా పౌర సమాజంతో పంచుకుందామని ఒక చిన్న ఆలోచన. ఏలూరు లాకులు, పాత ఏలూరు లాకులు సంజీవరెడ్డి గారి విగ్రహం దగ్గర టి వెంకటేశ్వరరావు గారి ఆయంలో ఆ ప్రాంతానికి చెందిన పాలప్పారావు గారి కాంట్రాక్టర్ పెద్ద కాంప్లెక్స్ కట్టించారు. కాల ఒడ్డున కాంప్లెక్స్ ఏంటి అని చెప్పి కార్పొరేషన్ కట్టించినా కూడా కోర్టు ఆర్డర్ ద్వారా దాన్ని పగలగొట్టారు. ఆ తర్వాత విరిగంట్ల హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగుండా పోలీస్ గెస్ట్ హౌస్ ఆనుకొని రోటరీ క్లబ్, విజయవాడలో ఫంక్షన్ హాల్స్ లేనప్పుడు రోటరీ క్లబ్ ఉండేది. అక్కడే మనం సభలో, సమావేశాలు, సమీక్షలో పుస్తకావిష్కరణలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. దాన్ని పగలగొట్టారు. ఇప్పుడు దానికి కొద్దిగా పక్కన జ్యోతి కాలేజీలో 3.5 సంవత్సరాల క్రితం కాలవ గట్టెమ్మట రైతు బజారు కోసం నిర్మాణాలు చేపట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది. అది కట్ చేస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆనుకొని కూరగాయల మార్కెట్, పూల మార్కెట్ ఉన్నాయి. కూరగాయల మార్కెట్ వాళ్ళు అక్కడికి తరలి వెళ్ళాడు, నూనె దగ్గరికి తరలి వెళ్ళారు. వాళ్ళ సొంత స్థలం ఏదో కొనుక్కున్నారు, 200 ఎకరాలు. పూల మార్కెట్ కూడా అట్టగా వెళ్ళాలి. సొంత మామిడికాయ మార్కెట్ని కూడా నగర అధికారులు తరలించమని చెబుతా ఉన్నారు. సరే, దీనికి సంబంధించి పూల మార్కెట్ గురించి ఇప్పుడు ప్రధానంగా నా పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఎజెండా. అక్కడ నగర కార్పొరేషన్కి 7,500 కడతా ఉన్నారు అద్దె. కానీ ఆ షాపు 60-70 వేలకి నెలకి అద్దెకించుకుంటా ఉన్నారు. ఈ తరలింపు క్రమంలో అక్కడ ఉండేవాళ్ళు లేదు మేము తరలిస్తా ఉన్నాం, మీకు డబ్బులు కడతాం, కొత్త షాపులు ఇస్తాం మన అసోసియేషన్ తరఫున అని చెప్పి 30 మంది దగ్గర 10 లక్షల రూపాయలు చొప్పున 3 కోట్లు వసూలు చేశారు. ఇప్పుడు దాన్ని ఏదైతే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రైతు బజారు నిర్మాణం చేశారో, జ్యోతి కాలేజీ అంటే వెలిగండ్ల హనుమంతరాయ గ్రంథాలయం ముందున్న రోడ్ని జిఎస్ రాజు రోడ్డు, కేదారేశ్వరరావుపేట, గాంధీనగర్ అని పిలువబడే ప్రాంతంలో ఆ రైతు బజార్ని డిమాలిష్ చేసేసి పూల మార్కెట్ని అక్కడికి తరలిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినాయి. అది ఎవరిదండి ఆ స్థలం? ఇరిగేషన్ స్థలం. ఇరిగేషన్ స్థలాన్ని మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతు బజార్కి ఇస్తే, రైతు బజార్ వాళ్ళు కాంపన్సేషన్ తీసుకొని 50 లక్షల రూపాయలు పూల మార్కెట్ వాళ్ళు అలా కట్టేటట్టు పూల మార్కెట్ని 25 సంవత్సరాలకి లీజుకి ఇచ్చి సంవత్సరానికి 20 లక్షలు అంటే ఒక నెలకి వచ్చి 1,65,000 సుమారు. 1,65,000 సుమారు 85 షాపులకి అక్కడ ఇచ్చారు. అంటే సుమారు ఒక షాపు వచ్చి 1,960 రూపాయలు అద్దె కడతా ఉంటారు. అంత ప్రేమ ఎందుకండి? ఊరు బయటికి వెళ్ళాలి కదా. మామిడికాయల మార్కెట్ ఏమో తరలించాలంటున్నారు. లెనిన్ సెంటర్లో ఉన్న 250 షాపులేమో ఇగో నోటీసులు తీసుకోండి, మీరు వెళ్ళిపోండి ఇక్కడ అంటా ఉన్నారు. వాళ్ళు ఏదో పొట్టకొట్టి కోసం వ్యాపారం చేసుకుంటుంటే వాళ్ళని నిలువ నీడ లేకుండా చేస్తూ ఉన్నారు. అదే ఐలాపురం వెనక ఉన్న గారపాటి పెట్రోల్ బంకు కానీ, ఆ పక్కన ఉన్న రామా ఫంక్షన్ హాల్ కానీ, ఆ పక్కన ఉన్న ప్రెస్ క్లబ్ కానీ కోర్టు ఏం చెప్తా ఉంది?
నదీ తీరం వెంబట కాలువ గట్లు ఉన్న మీద తీసేయండి అని చెప్పింది. ఒక్క లెనిన్ సెంటర్ వాళ్ళే మీకు ఎందుకు కనపడ్డారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గంగరాజ్ గెస్ట్ హౌస్ లేదా, లింగమనేని గెస్ట్ హౌస్ లేదా, ఆక్వా క్లబ్ లేదా, అన్నీ ఉన్నాయి కదా. వాళ్ళందరికీ ఇవ్వకుండా లెనిన్ సెంటర్ వాళ్ళకి తొలగించేసి పూల మార్కెట్ వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది మీకు? పూల మార్కెట్ అంటే ఏంటి? రోజుకి 20-25 లారీలు వస్తాయి అక్కడికి. 200-300 మంది మోటార్ సైకిళ్ళ మీద ఆ ప్రాంతంలో తమ ఉత్పత్తులన్నీ తీసుకొని అక్కడికి వస్తారు. పెద్ద ఎత్తున అక్కడ ట్రాఫిక్ జామ్ అవుద్ది. ఒక పక్కేమో కూల్చేస్తూ ఉన్నారు, ఇంకో పక్కనేమో అవకాశం కల్పిస్తూ ఉన్నారు, ఇంకో పక్కనేమో ఖాళీ చేయమంటున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఏదైనా ఒక విధానం ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సెప్టెంబర్లో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అరే, చిరు వ్యాపారులకి కేంద్ర ప్రభుత్వం జేఎన్యూఆర్ఎం కింద మన్మోహన్ సింగ్ UP1 UP2లో ఒక స్ట్రీట్ వెండర్ అని ఒక ట్యాగ్ లైన్ తగిలిచ్చి ఒక ID కార్డు ఇచ్చినాయే. చిరు వ్యాపారాలకి మేము బ్యాంక్ లోన్లు కూడా ఇచ్చామే. ఇప్పుడు అర్జెంటుగా హడావుడిగా లెనిన్ సెంటర్లో ఖాళీ చేయించి మరలా ఆ స్థలాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మేము ఎవరి మీద వ్యక్తిగతంగా డబ్బులు తీసుకున్నాడని ఆరోపణ చేయట్లా. పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం ఏదో పూలకు మాత్రం పడిపోలా, వేరే కారణాల వల్ల ఆ విధంగా చేస్తూ ఉన్నారు. తక్షణమే ఊరు చివరికి తరలించే దానికోసం పూల మార్కెట్ని కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేసుద్ది. అలాగే లెనిన్ సెంటర్లో ఏదైతే ఉందో అది యాస్టీజ్గా ఉంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాలువ గట్ల మీద, నగరం అంతా కాలువ గట్ల మీద ఉంది. అన్నీ తీసేస్తే అది కూడా తీసేయండి, అంతే తప్ప వాళ్ళొక్కళ్ళ మీదే కక్ష, ఇంకోళ్ళ మీద ప్రేమ, ఇదంతా ఈ కూటమి ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త విధానాలు, దిక్కుమాలిన మతి భ్రమించిన చర్యలు తప్ప ఇది నగర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడదు. తక్షణమే కూటమి ప్రభుత్వం వాస్తవాలు ఎందుకని అధికార యంత్రం కానీ, కమిషనర్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎందుకని నోరెత్తట్లేదు? గుడ్చప్పుడు కాకుండా జీవో నంబర్ 20 ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది. అక్కడికన్నా అద్దె ఇక్కడికి తక్కువ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? పెద్ద ఎత్తున అసోసియేషన్ డబ్బులు వసూలు చేసి ఎవరెవరికి ఆమ్యామ్యాలు ఇచ్చారో దీనన్నిటికీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలా. తక్షణమే ఏదైతే ఇరిగేషన్ స్థలం ఉందో అసలు ఓనరు ఇరిగేషన్ స్థలాలు అన్యాక్రాంతం అవ్వకుండా, వాళ్ళకి బదిలీ హక్కులు ఇవ్వకుండా ఆ ఇరిగేషన్ తన స్థలాలను కాపాడుకోవాలని చెప్పి ఇరిగేషన్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. ఈ నగరంలో ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కనీసం పరిపాలనా భవనం కట్టుకోలే. నగర కార్పొరేషన్కి సంబంధించి 9 అంతస్తుల 8 అంతస్తుల పరిపాలనా భవనం కట్టల. వీళ్ళు నగరాన్ని మురికివాడ రహితంగా చేస్తాము, ఆ మెట్రో ఈ మెట్రో అని రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. ఇంత మట్టికి అతి లేదు గతి లేదు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తులా. అమ్మవారి గుడి దగ్గర నుంచి వెంకటపాలెం వరకు రోప్వే అంట. నా చిన్నప్పటి నుంచి కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్ నుంచి అమ్మవారి గుడికి రోప్వే వేయలేకపోతున్నారు, DPR తయారు చేయలేకపోతున్నారు. ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వేస్తారంట. వీళ్ళంతా తిక్కల మాటలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గట్టిగా గుణపాఠం చెబుతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మమ్మల్ని, మా అధిష్టాన వర్గాన్ని ఇతర రాజకీయ పార్టీలు కూడా సంప్రదిస్తూ ఉన్నాయి. సరైన సమయంలో సరైనగా మేము కూడా పొత్తులు పెట్టుకొని మా అధిష్టాన వర్గం నిర్ణయించింది. వాళ్ళకి ఎవరైతే ఆధార నిర్ణయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తారో వాళ్ళకి ఇచ్చారు. ఈ పేర్లు మేము స్పెసిఫిక్ ఏం చేయం, కానీ ఎవరైతే అవన్నీ మీ ఆపరేషన్లు అన్నీ తెలిసిపోతాయి, ఆధారాలు ఇచ్చేస్తాం మేము. ఇప్పుడు ఎక్కడైనా సరే ఏమేముందే ఫైల్ కదవట్లు పోతే గబగబా ఆ మార్కెటింగ్ యార్డు కూల్ చేయడం కోసం పూల మార్కెట్ వాళ్ళు ప్రభుత్వానికి 50 లక్షల రూపాయలు జమ చేశారు. ఇది 18 నెలల్లో కట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రజల అంగీకారం లేకుండా, ప్రజల్లో చర్చ, డిబేటు, డిస్కషన్ జరగకుండా అంత పెద్ద నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారో. కార్పొరేషన్ రద్దు అయిపోయిన తర్వాత కాలువ గట్ల మీద ఒక పక్కన ఏమి ఉండకూడదు అంటున్నారు. మళ్ళీ కాలువ గట్ల మీదకి నామికే వాస్తే మళ్ళీ ఆ కుట్లన్నీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారో 1,00,000-1,50,000 అద్దెకించుకుంటూ ఉంటారు. ఎవరో మీడియేటర్ చేసింది ఎవరో.
ఇవన్నీ పాత్రికేయ మిత్రులు పరిశోధించాలా. అప్పుడు నిజాలు నిగ్గు తేలుతాయి తప్ప మేము పలానా వ్యక్తి అని చెప్పి నేనే ఆరోపణ చేయను. దీని వాస్తవాలు ఏంటో మీకు నాకు పౌర సమాజానికి తెలుసు. కాబట్టి హడావుడిగా అక్కడ నిర్మించకుండా ఊరు బయటికి తరలించాలని చెప్పి, మామిడికాయ మార్కెట్ ఏమో తరలించాలని చెప్తా ఉన్నారు. మళ్ళీనేమో అక్కడి నుంచి పూల మార్కెట్ తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. ఆ ట్రాఫిక్ ఎంత ఇబ్బంది గురవుతూ ఉంటుంది. పగలగొట్టేస్తున్నారు ఈ ఫోటోలు, పగలగొట్టి ఈ ఫోటోలు, ఇదిగో ఫోటోలు మిషన్, ఇదిగో ఇక్కడ ఎలిగేటర్ హనుమంతరాయ గ్రంథాలయ జ్యోతి కాలేజ్, ఇదిగో ఆయన పగలగొట్టేస్తున్నారు 3 రోజుల నుంచి. పగలగొట్టేసి పూల మార్కెట్కి ఎత్తున్నారు గుట్టు చప్పుడు కాకుండా. ఇది ఇంకా తక్కువ అద్దె, 25 సంవత్సరాల క్రితం అద్దెల కన్నా ఇంకా తక్కువ అద్దెతోటి ఏం మరి. ఈ ఆధారాలు ఇవన్నీ జీవోలు మీకు ఇస్తాను, ఫోటోలు మీకు ఇస్తాను. ఎందుకని పాపం అంత ప్రేమ గురిపిస్తున్నారో